శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానస కార్యక్రమంలో మనం ఆధ్యాత్మికత యొక్క ఎన్నో విభిన్నమైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటూ ఉంటాం, డీప్గా వెళ్తాము. లైఫ్కి ప్రాక్టికల్గా స్పిరిచువాలిటీ ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఆధ్యాత్మికతలో కొన్ని కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ గురించి కూడా మనము మానస కార్యక్రమంలో చాలాసార్లు తెలుసుకున్నాము. అయితే ఇవాళ చాలా బేసిక్ క్వశ్చన్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మార్గంలో నడవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అడగవలసినటువంటి ఒక చాలా బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అదే హూ యామ్ ఐ, నేను ఎవరిని, హూ యామ్ ఐ. మనము ఎవరన్నా మనల్ని క్వశ్చన్ అడిగితే మనం ఇతరులను వర్ణించడం మనకి చాలా ఈజీ ఉంటుంది, బట్ మనల్ని మనం వర్ణించుకోవడం, మనకి రోజుకు ఒక పర్సనాలిటీ ఉంటుంది. అన్ని రోజులు మనం ఒకలాగా ఉండం. ఒకరోజు చాలా శాంతిగా, చాలా మంచిగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటాం. ఒకరోజు చాలా కోపంగా, ఉద్రేకంగా, ఆవేశంగా ఉంటాం. ఒకరోజు ఇంట్లో వాళ్ళతో మనం చాలా ప్రేమగా ఉంటాం, ఇంకో రోజు అదే ఇంట్లో వాళ్ళతో పోట్లాడుతూ ఉంటాం. సో ఇన్ని కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్ మధ్య హూ యామ్ ఐ ఒరిజినల్లీ. ఇప్పుడు మామూలుగా వైట్ అనే కలర్ చూస్తాం, బట్ యాక్చువల్గా వైట్ అనేటువంటిది ఏది కలర్ కాదు. అన్ని కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోయినప్పుడు వచ్చే కలర్ వైట్, రైట్? సో ఇలాగ మనకి, అలాగే మనం ఆఫీస్లో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటాం. అలాగే వయసు మారే కొద్దీ కూడా మన వ్యక్తిత్వం మారిపోతూ ఉంటుంది. ఆర్ ఐడెంటిటీ కీప్స్ చేంజింగ్, మన చదువు బట్టి, మన పొజిషన్ బట్టి, మన హోదా బట్టి. సో ఇంత కాన్స్టెంట్ చేంజ్ మధ్యలో నేను అసలు ఎవరిని, హూ యామ్ ఐ? మీరు అడగచ్చు, సిస్టర్ ఎందుకు నాకు ఇది, నేను ఎందుకు, వై షుడ్ ఐ అండర్స్టాండ్ దిస్ అనేసి. ఎందుకు అంటే ఈ బేసిక్ క్వశ్చన్కి ఎప్పుడైతే మనకి ఆన్సర్ తెలుస్తుందో అప్పుడు లైఫ్లో ఒక స్టెబిలిటీ వస్తుంది. చూడండి, ఒక వ్యక్తి ప్రపంచం అంతా తిరగచ్చు, ఎన్నో దేశ విదేశాలు తిరగచ్చు, ఎంతో ట్రావెల్ చేయొచ్చు, కానీ ఫైనల్గా పుట్టిన ఇల్లు, పుట్టిన ఊరు అనేటువంటి దానికి ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తారు? ఎందుకంటే అది మన ఒరిజినల్ కాబట్టి. ఇట్ ఈజ్ ఆర్ ఓన్, ఇట్ ఈజ్ మై ఐడెంటిటీ. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, కొంతమంది జీవితం అంతా విదేశాల్లో గడుపుతారు, కానీ ఫైనల్గా చనిపోయిన తర్వాత ఏమంటారు, మా అస్థికలు మాత్రం తీసుకెళ్ళి భారతదేశంలో వాళ్ళు ఎక్కడ పుట్టారో ఆ పలానా ప్రదేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి తీరంలో పుట్టిన వాళ్ళైతే గోదావరిలో కలపమంటారు, కృష్ణలో కలపమంటారు, గంగా నదిలో కలపమంటారు. వై? అక్కడే కలుపుకోవచ్చు కదా. ఎందుకంటే మన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో దాంతో మనకి చాలా అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో మన పునాది ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇవి బాహ్యమైన పునాదులు, పుట్టిన ఊరు, లేకపోతే మన మాతృభాష, మనం ఏ స్కూల్లో చదువుకున్నాము. సో ఇది ఏదైతే మనం బయట మనం చూస్తూ ఉంటాం, మనం పుట్టిన ఊరు, మన మాతృభాష, ఇదంతా కూడా దేర్ ఎక్స్టర్నల్. సో ఎలాగైతే ఈ ఎక్స్టర్నల్ ఐడెంటిటీ మనకి తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యమో, ఇన్ ద సేమ్ వే మై ఒరిజినల్ నేచర్, మై ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. శతాబ్దాలుగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికోసం ఉన్నటువంటి అత్యద్భుతమైన మార్గమే ధ్యానం, మెడిటేషన్. అసలు భారతదేశంలో ధ్యానం, మెడిటేషన్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఇప్పుడంటే మనకు అందరికీ మెంటల్ ఇల్నెసెస్ వచ్చి, డిప్రెషను, స్ట్రెస్, యాంగ్జైటీలు వచ్చి ఇప్పుడు అందరూ మెడిటేషన్ నేర్చుకుంటున్నారు. కానీ మెడిటేషన్ ఇప్పుడు కొత్తగా రాలేదు కదా, కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉంది. వాళ్ళకి ఆ టైంలో ఏం డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నాయి. సో ఎందుకు మొదలైంది అసలు ఈ ధ్యానం అనేటువంటి పద్ధతి? అసలు మెడిటేషన్ అనేది ఎందుకు మొదలైంది? బికాజ్ మెడిటేషన్లో ఏదైతే మనం అంతర్ముఖంగా అయ్యి ఎక్స్పీరియన్స్ చేసే డీప్ సైలెన్స్ ఏదైతే ఉందో, ఆ డీప్ సైలెన్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ వ్యాస మహర్షి భగవద్గీత రాసేటప్పుడు కూడా, భగవద్గీత రాయడానికి ఆయన ఎవరిని ఎంచుకున్నారు? గణపతిని ఎంచుకున్నారు. అయితే గణపతి రాయడం ఆరంభించే ముందు వ్యాస మహర్షి ఒక మాట అంటారనమాట. ఏంటి అంటే, నేను ఒక డీప్ ట్రాన్స్లోకి వెళ్ళి నేను ఈ భగవద్గీత నేను చెప్పబోతున్నాను,
కాబట్టి నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇది నాకు భగవంతుని ఇస్తున్నటువంటి సంకల్పంతో నేను చెప్తున్నాను తప్ప నా అంతటి నేను చెప్పటలేదు. సో మీరు నన్ను మధ్యలో ఆపడానికి లేదు. నేను ఏది ఎలా చెప్తున్నానో మీరు దాన్ని అది అలాగే రాయాలని చెప్తారు. ఇప్పుడు గణేశుడు ఏమంటారు, మీరు ఎప్పుడైతే ఒక్కసారి చెప్పడం ఆపేస్తారో నేను రాయడం కూడా ఆపేస్తాను అని చెప్పేసేసి. సో ఇన్ ద డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో వేదవ్యాసునికి, వ్యాస మహర్షికి భగవద్గీత అనర్గళంగా వచ్చింది, అది రాయడం జరిగింది. అదే ఇప్పుడు మొత్తం ప్రపంచానికే గీతామాత అయినటువంటి శ్రీమద్ భగవద్గీత. కాబట్టి ధ్యానము, మెడిటేషన్ అనేటువంటివి సనాతన ధర్మంలో ఆరంభం అవ్వడానికి కారణం ఈ వెతకడం, ఫర్ అ సర్చ్, టు నో సంథింగ్, టు గెట్ ఆన్సర్స్ టు మై క్వశ్చన్స్. ఇప్పటికీ కూడా మనకి ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది లైఫ్లో, నాకు ఏం చేయాలో తెలియనప్పుడు కాసేపు మనతో మనం ఏకాంతంగా సమయం గడిపినప్పుడు ఆ కొద్ది క్షణాల యొక్క ఏకాంతంలోనే మనకి ఎన్నో ప్రశ్నల యొక్క జవాబులు మనకి తెలుస్తాయి. కాబట్టి మనం ఈ ఎపిసోడ్ ఎలాగ ఆరంభించాం, రకరకాల ఐడెంటిటీస్ ఉన్నాయని ఆరంభించాం. ఆ ఐడెంటిటీస్ నేను కాదు, దట్ ఈజ్ మై రోల్. ఎలాగైతే ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నారు, వారికి ఒక పేరు ఉంటుంది, వారికి ఒక గుర్తింపు, ఉనికి ఉంటుంది. కానీ ఒక్కొక్క సినిమాలో వారికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో పోలీస్ అవుతారు, ఒక దాంట్లో డాక్టర్ అవుతారు. ఇలాగ రకరకాల పాత్రలు వారికి ఉంటాయి. వారు దేన్ని కూడా ఇది నేను అని అనుకోరు, రైట్? దే ఓన్లీ థింక్ దట్ ఆ షూటింగ్ అవుతున్న కొద్ది సమయంలో దే ఆర్ దట్ రోల్. అందులో కూడా మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ స్టార్టింగ్లో అంతా చాలా హ్యాపీగా ఉంటారు, మధ్యలో కష్టాలు వస్తాయి, చివరిలో మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. సో దట్ సేమ్ రోల్ హ్యాస్ సో మెనీ వేరియేషన్స్, సో మెనీ ఫీలింగ్స్ అండ్ సో మెనీ ఎమోషన్స్. సో ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, నువ్వు వేరు, నీ పాత్ర వేరు. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మనం మన పాత్రతో మనం ఐడెంటిఫై అయిపోతామో, మన రోల్తో మనం ఐడెంటిఫై అవుతామో, వీ గెట్ కన్ఫ్యూజ్డ్, వీ గెట్ లాస్ట్. అందుకని మన మెడిటేషన్లో, ధ్యానంలో ఎప్పుడైతే మన ఒరిజినాలిటీ మీద, హూ యామ్ ఐ బేసికలీ అనేటువంటి ఆన్సర్ మనకి బాహ్యంగా కనిపించేది కాదు. ఇట్ ఈస్ నథింగ్ వాట్ వి సీ అవుట్ సైడ్. మై రోల్ ఈజ్ ఆఫ్ అ డాక్టర్, నా రోల్ ఒక కొడుకు, నా రోల్ ఒక భర్త, దట్ ఈజ్ మై రోల్. బట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రోల్. నేను ఈ పాత్రకి భిన్నమైనటువంటి ఒక చైతన్యమైనటువంటి ఒక కాన్షియస్నెస్, ఒక లివింగ్ కాన్షియస్నెస్, ఒక చైతన్యమైనటువంటి శక్తి. చైతన్యం అంటే ఏంటి? దేంట్లో అయితే కదలిక ఉంటుందో, మార్పు ఉంటుందో, గ్రోత్ ఉంటుందో. ఒక మొక్క ఉంటుంది చూడండి, ఫస్ట్ ఒక ప్లేస్ చాలా డ్రైగా ఉంటుంది, అక్కడ నిత్యం నీళ్లు పారుతున్నాయి అనుకోండి, మనకు తెలియకుండానే అక్కడ నాచు పెరుగుతుంది. ఆ నాచు ఎంత ఉంటుంది? సైజ్ చాలా చిన్నది ఉండొచ్చు, బట్ దాంట్లో కూడా ఒక చైతన్యత ఉంది. అదే మనకి ఇంత పెద్ద సోఫా సెట్ ఉంది, దాంట్లో ఏమైనా చైతన్యత ఉంటుంది? జడంగా ఉంటుంది. సో ఏదైతే ఈ శరీరం అనేటువంటి ఇంత పెద్ద వెహికల్ ఏదైతే ఉందో, వాహనం ఏదైతే ఉందో, దీంట్లోపల ఒక లివింగ్ కాన్షియస్నెస్ ఉంది, ఒక చైతన్యమైనటువంటి శక్తి ఉంది. దాన్నే ప్రాణం అంటాము, ఆత్మ అంటాము, స్పిరిట్ అంటాము, జ్యోతి అంటాము, పరమాత్మని స్వరూపం అని అంటాము, రకరకాలుగా మనం చెప్తాం. సో మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ డీప్ లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్కి వెళ్ళినప్పుడు కాసేపు మన యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కాసేపు మనం పక్కన పెట్టాలి. పెట్టి ఈ ట్రూ సెల్ఫ్, ద రియల్ ఐడెంటిటీ, నాదైతే ట్రూ ఐడెంటిటీ ఏదైతే ఉందో, దట్ ఆఫ్ అ సోల్, ఐఎమ్ అ ప్యూర్ డివైన్ కాన్షియస్నెస్. అందుకే హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ అంటే మట్టి, హమస్ అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. బీయింగ్ అంటే చైతన్యం. హ్యూమన్ బీయింగ్స్ మనందరం కూడా ఈ మట్టిలో, ఈ మట్టి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఒక బీయింగ్, అంటే ఒక చైతన్యమైనటువంటి శక్తి. దట్ ఈజ్ అవర్ ఒరిజినల్ ఐడెంటిటీ. మరి ఈ చైతన్యమైనటువంటి శక్తికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ డివైన్ క్వాలిటీసే మనం అందరం లైఫ్లో ప్రాకులాడేటువంటివి. శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి, పవిత్రత. ఇవే నా క్వాలిటీస్ అనడానికి ఏంటి ప్రూఫ్?
ఏంటి ప్రూఫ్? ఎందుకు ఇవే కోపం ఆవేశం ఎందుకు నా క్వాలిటీస్ కావు? మోహం ఎందుకు నా క్వాలిటీ కాదు? లోభం అహంకారం ఎందుకు నా క్వాలిటీ కావు? చూడండి, ప్రతి దానికి ఒక నిజ గుణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం ఎంత పరివర్తన చేసినా ఫైనల్గా అది ఆ నిజ గుణంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. పచ్చిమిర్చి ఉందనుకోండి, పచ్చిమిర్చితో రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఎందులో వేసినా పచ్చిమిర్చి తాలూకు ఒరిజినల్ గుణం ఏముంటుంది? మీరు దాన్ని పులుపులో వేయండి, లేదంటే ఏమో ఎవరన్నా దాంతో స్వీట్ కూడా చేస్తారేమో తెలీదు, స్వీట్లో వేయండి, ఏమన్నా వేయండి, కానీ ఫైనల్గా పచ్చిమిర్చి తాలూకు క్వాలిటీ ఏముంటుంది? కారమే ఉంటుంది. అయితే కారం కొన్ని పచ్చిమిరపకాయల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, బట్ బేసిక్లీ మిర్చి విల్ బి స్పైసీ. ఇన్ ద సేమ్ వే ఆత్మవి ఈ 7 గుణాలే ఆత్మ యొక్క గుణాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చెయ్యండి, ఫైనల్గా వాటి రిజల్ట్ మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం డబ్బు సంపాదించాలనే అంబిషన్ పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు సంపాదించాలనే అంబిషన్ పెట్టుకుంటాము? దాంట్లో నాకు శాంతి ఉంది కాబట్టి. మనం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతాం. ఎందుకు ఎంటర్ అవుతాం మనం? ఆ రిలేషన్షిప్లో నేను ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి. అలాగే మనం ఒక పెద్ద వెకేషన్ ప్లాన్ చేస్తాం, లక్షలు ఖర్చు పెట్టి ప్లాన్ చేస్తాం, దేనికి? హ్యాపీనెస్ కోసం. సో ఇలాగ మనం అవుట్వర్డ్గా మనం ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు, ఎన్నో యాక్షన్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ రిజల్ట్ మనం వాటి అన్నిటికీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ 7 క్వాలిటీసే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వీటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా కిందు మీదు అయిపోతాం. శాంతిగా మనం ఎంతసేపు అన్నా ఉండొచ్చు, కోపంగా ఆవేశంగా ఎక్కువసేపు ఉండగలమా? ఆ వ్యక్తికి కొంచెం సేపటికి తనకి ఒక రకమైనటువంటి జుగుత్సు వచ్చేస్తుంది. సో ఏదైతే మన ఒరిజినాలిటీ ఉంటుందో, మన అస్తిత్వం ఏదైతే ఉంటుందో, మనం ఎప్పుడూ దాని పట్లకే మనము ఆకర్షితం అవుతూ ఉంటాము. ఎందుకు ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, ఇది నా ఒరిజినల్ ఐడెంటిటీ అని తెలుసుకున్నప్పుడు మనం ఏవైతే రకరకాల పాత్రలను అభినయిస్తూ ఉన్నామో వాటిని మనము పాత్రలాగే అభినయిస్తాం తప్ప దాన్ని మన అస్తిత్వం కింద మనం చేసుకోం, దాన్ని మన ఐడెంటిటీ కింద మనం చేసుకోం. ఎప్పుడైతే అలాంటి ఫాల్స్ ఐడెంటిటీస్ మనం చేసుకోవడం మానేస్తామో, మన లైఫ్లో, సమాజంలో, ప్రపంచంలో ఉన్న ఇన్ని కలహాలు, ద్వేషాలు అన్నీ కూడా ఈ ఫాల్స్ ఐడెంటిటీ మూలానే వస్తాయి. దీన్నే సింపుల్గా అంటాము దేహ అభిమానము, దేహాభిమానము. అంటే దేహంకున్న రకరకాల ఐడెంటిటీస్తో మనకు ఒక అభిమానం ఏర్పడిపోతుంది. మతం, కులం, జాతి, భాష, రంగు, రూపు, చదువు, ధనం, డబ్బు, హోదా, పరపతి, దిస్ ఆల్ బిలాంగ్ టు దిస్ బాడీ. అందుకే దే ఆర్ ట్రాన్సియంట్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్. మత మార్పిడి అయిపోతూ ఉంటారు, కొందరు కులాంతర వివాహాలు చేసుకుని కులాలు మారిపోతూ ఉంటారు, దేశాలు మారిపోయినప్పుడు ఈ దేశం తాలూకు సిటిజన్షిప్ వదిలేసి ఆ దేశ పౌరుల కింద అయిపోతారు. ఇప్పుడు కొంతమంది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్తో చర్మం తాలూకు రంగు కూడా మార్చేసుకుంటున్నారు. కొంతమంది జెండర్ కూడా మార్చుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు, స్త్రీలు పురుషులు అవుతున్నారు, పురుషులు స్త్రీలు అవుతున్నారు. అన్నిటికన్నా బేసిక్ ఐడెంటిటీ జెండర్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు చాలామంది లింగ మార్పిడి కూడా చేసుకుంటున్నారు. స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీలు అవుతున్నారు. సో మన జెండర్ కూడా మనకి గ్యారంటీగా పర్మనెంట్గా ఉండట్లేదు. అంటే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ సోల్ని మార్చుకోగలనా? ఈ ఆత్మ వెళ్ళి వేరే దాంట్లో అది వచ్చి ఇందులో కూర్చోగలదా? చేస్తే ఇద్దరూ పోతారు పైకి. సో ఎప్పుడైతే మనం ఈ ఫాల్స్ ఐడెంటిటీస్ నావి కాదు అనే రికగ్నిషన్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఐ స్టే ఇన్ మై ఒరిజినల్ ఐడెంటిటీ, విచ్ ఈస్ ద సోల్, విచ్ ఈస్ దిస్ లివింగ్ కాన్షియస్నెస్. అందుకే స్వామి వివేకానంద గారు అన్నారు, ప్రతి ఒక్కరిలో దైవత్వం ఉంది అనుకుంటారు. అన్నప్పుడు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వీళ్ళల్లో దైవత్వం ఉందా అనిపిస్తుంది, కానీ మనం వాళ్ళ యొక్క పాత్రని చూస్తున్నాం. మనం అంత రావణాసురుడు కూడా చాలా గొప్ప శివభక్తుడు, కానీ ఆయనకు పాత్ర రావణాసురుడిది లభించింది, కానీ ఒరిజినల్గా ఆయన గొప్ప శివభక్తుడు, రావణ బ్రహ్మ అనేవారు. అలాగే హనుమంతుడు ఉన్నారు, హనుమంతుడి యొక్క రూపం ఎలాగుంది, కానీ గొప్ప భక్త శిరోమణుల్లో ఎవరుంటారు? ఫస్ట్ నారదుడు, హనుమంతుడు. సో రూపం ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్.
సో ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వీళ్ళల్లో దైవత్వం ఎలా ఉంది అనుకున్నప్పుడు మనం వాళ్ళ పాత్రని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మూవీ కూడా చూస్తున్నాం అనుకోండి, మనం సడన్గా సగంలో ఎంటర్ అయ్యి క్వశ్చన్లు అడిగితే పక్క వాళ్ళు ఏమంటారు, నువ్వు చూస్తే ఫస్ట్ నుంచి చూడు, మధ్యలో ఊరికి ఇలా క్వశ్చన్లు అడిగి నన్ను డిస్టర్బ్ చేయొద్దా అంటారా? సో మనం కూడా కొంతమంది లైఫ్లో వాళ్ళ లైఫ్ని సగం నుంచే చూస్తాం. మనం వాళ్ళ ముందు లైఫ్ మనకి తెలియని కారణంగా మనకి బోలెడు క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సామెత ఉంది, బిఫోర్ యూ జడ్జ్ సమ్వన్ వాక్ అ ఫ్యూ మైల్స్ ఇన్ దేర్ షూస్. అంటే మన ఒక వ్యక్తి మీద ఒక ముద్ర వేసే ముందు వాళ్ళ జీవితం ఒక 10 నిమిషాలను నువ్వు అనుభవించి చూడు, అప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలుగుతావు. కాబట్టి రాజయోగ మెడిటేషన్లో మనం ఆరంభించేటువంటి మొట్టమొదటి స్టెప్పే ఎక్కడ ఉంటుందంటే, కొంచెం సేపు ఈ టెంపరరీ ఐడెంటిటీస్ని పక్కన పెట్టండి. ఇవన్నీ ఎక్కడికి పోవు. ఆ ఇల్లు అక్కడే ఉంటుంది, మన ఉద్యోగం అక్కడే ఉంటుంది, మన డబ్బు మన దగ్గరే ఉంటుంది, మన కారు మన దగ్గరే ఉంటుంది, అవన్నీ ఎక్కడికి ఏం వెళ్ళిపోవు. బట్ ఇన్ అవర్ మైండ్, మన మనసు బుద్ధితో కాసేపు వీటి నుంచి డిటాచ్ అయ్యి కనెక్ట్ విత్ యువర్ ట్రూ ఒరిజినల్ ఐడెంటిటీ. మన యొక్క ఒరిజినల్ ఆ డివైన్ కాన్షియస్నెస్తో మనం కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఆ ఒరిజినల్ డివైన్ కాన్షియస్నెస్తో మనం కనెక్ట్ అవుతామో, ఆ ఒరిజినల్ దివ్యమైనటువంటి ఆత్మజ్యోతి, ఆ చైతన్య శక్తితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఒరిజినల్ ఇటర్నల్ క్వాలిటీస్ ఆఫ్ పీస్, లవ్, హ్యాపీనెస్ అవి ఇమర్జ్ అవుతాయి, అంటే బయటకు వస్తాయి, ప్రకటితం అవుతాయి. లేదంటే అవి లోపల ఈ బయట ఉన్నటువంటి ఈ ఏదైతే మనం పెట్టుకున్నాం కదా, ముసుగులు పెట్టుకున్నాం కదా, బయట వేసుకున్న ముసుగు వీటిని కప్పేస్తుంది. అందుకే మెడిటేషన్ చేయడం వల్ల చాలా పీస్ వస్తుందని ఎందుకు అంటారు అంటే, అది మ్యాజిక్ కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి ఏమో ఎక్కడి నుంచో రాదు. బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, మనలో లేనిది బయట నుంచి వచ్చినా మనకు అర్థం కాదు. బట్ బికాజ్ వీ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఫాల్స్ ఐడెంటిటీస్, ఈ రకరకాల ముసుగుల నుంచి డిస్కనెక్ట్ అయ్యి మన ఒరిజినాలిటీతో మనం కనెక్ట్ అవుతాం కాబట్టి మన లోపలే ఉన్నటువంటి ఆ శాంతిని, ప్రేమని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంత క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం భగవంతునితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. భగవంతునితో మనం కనెక్ట్ అయినప్పుడు ఆయన యొక్క అన్ని డివైన్ క్వాలిటీస్ మనకి లభిస్తాయి. అది సింపుల్ మెడిటేషన్. ఇలాంటి మెడిటేషన్, ఈ రాజయోగ మెడిటేషన్ వల్ల అందుకనే చాలామంది లైఫ్లో పీస్ని, హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బికాజ్ ఆ సోర్స్ బయట నుంచి లేదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ మీ. కొంతమంది నేచర్తో మెడిటేషన్ చేస్తారు, చేయడం మంచిదే, తప్పేమీ కాదు. ఎందుకు, నేచర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కాసేపు ఆ నేచర్లో ఉండడం వల్ల ఆ పీస్ఫుల్ వైబ్రేషన్స్ మనకి తగులుతాయి, వెరీ గుడ్. కొంతమంది శ్వాస మీద మెడిటేషన్ చేస్తారు, అది కూడా చాలా మంచిదే. ఎందుకంటే శ్వాసకి, మన బ్రీదింగ్కి, మైండ్కి, బ్రెయిన్కి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం శ్వాసను స్లో డౌన్ చేస్తామో బ్రెయిన్ కూడా స్లో డౌన్ అవుతుంది, వి ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ పీస్. ఇట్స్ వెరీ గుడ్. బట్ దానికన్నా మంచిదేంటి, మనలోనే ఉన్నటువంటి శాంతి అనేటువంటి ఈ దివ్య ఖజానాని వెన్ వీ కంప్లీట్లీ రిలీజ్ ఇట్, అప్పుడు మనం ఇంకా బయట వాటి మీద, సోర్సెస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సేమ్ థింగ్ విత్ లవ్. అందరూ ప్రేమను అడిగేవాళ్లే అయిపోయారు, ప్రేమను ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మజ్యోతి అనే డివైన్ కాన్షియస్నెస్తో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఏమవుతుంది, మనలోనే ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది జాగృతం అవుతుంది. అది జాగృతమైన కారణంగా మనం అందరినీ సమానంగా ప్రేమించగలుగుతాం. తిట్టిన వాడిని ప్రేమించగలుగుతాం, పొగిడిన వారిని ప్రేమించగలుగుతాం. సేమ్ థింగ్ ఈస్ విత్ హ్యాపీనెస్. ఐ యామ్ ట్రూలీ అ హ్యాపీ బీయింగ్. ఐ యామ్ అ హ్యాపీ బీయింగ్. వై అంటే బికాజ్ ఐ యామ్. చెరుగ్గడకెళ్ళి నువ్వు తీగా ఎందుకున్నామని అడగగలమా? ఎందుకంటే దాని నైజం. అలాగే మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు అంటే బికాజ్ ఐఎమ్ అ బీయింగ్ ఆఫ్ హ్యాపీనెస్. నేను ఉన్నదే ఐఎమ్ అ సుఖస్వరూపాన్ని. నేను జస్ట్ బికాజ్ ఇవాళ ఒక ఏంటంటే నచ్చంది జరిగింది, ఇవాళ నాకేదో దుఃఖం వచ్చేది ఉందని నా ఒరిజినాలిటీని అయితే నేను పోగొట్టుకోలేను కదా. సో అందుకనే స్పిరిచువల్ మార్గంలో నడవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్నే, హూ యామ్ ఐ? నేను ఎవరిని? దీనికి ఆన్సర్ దొరికే వరకు మనం వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఇది తెలుసుకోవడం వేరు, రియలైజ్ అవ్వడం వేరు. ఇప్పుడు మనకి తెలిసింది, నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం కేవలం పాత్ర నటిస్తుంది, నేను లోపల ఉన్న చైతన్య శక్తి ఆత్మనన్న విషయం మనకి ఇప్పుడు తెలిసింది. బట్ తెలుసుకోవడం వేరు, రియలైజ్ అవ్వడం వేరు. రియలైజ్ అవ్వడం అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం, రియల్గా ఆ డిటాచ్మెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి.
అప్పుడు ఎలా వస్తుందంటే పక్క వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో మనం చూసుకున్నా అలాగే అనిపిస్తుంది. దట్ ఐఎమ్ రియలీ డిఫరెంట్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నైదర్ మేల్ నార్ ఫీమేల్. నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, నేను ఈ మతమో కాదు, ఆ మతమో కాదు, ఈ జాతి కాదు, ఆ జాతి కాదు. ఐ యామ్ మై ఓన్ ఐడెంటిటీ. ఈ రియలైజేషన్ కోసం మనం మెడిటేషన్ చేయాలి. ఇది మెడిటేషన్ తాలూకా వెరీ హై స్టేటస్. బట్ ఇలాంటి మెడిటేషన్ ఎప్పుడైతే మనకి చేయడం అలవాటు అయిపోతుందో మనకి లైఫ్లో శాంతి, సుఖం, ప్రేమకి లోటు ఉండదు. ఎందుకంటే మనం అడిగే వాళ్ళ కింద కాదు, ఇచ్చే వాళ్ళ కింద తయారవుతాం. లేవతా నహి దేవత. దేవత అంటేనే అర్థం ఏంటి? ఇచ్చేవాళ్ళు. అందుకే అంటారు ప్రతి ఒక్కరిలో ఒక దేవతామూర్తి ఉంది అంటే ఎలా ఉంది? ఉందా? నిజంగానే ఉంది. బట్ ఆ దైవత్వాన్ని మనం ఇన్వోక్ చేయాలి. వీ హ్యావ్ టు అవేకెన్ దట్ డివినిటీ. అందుకే ఆధ్యాత్మిక మార్గం జాగృత యొక్క మార్గం అంటారు. ఇట్స్ అ పాత్ ఆఫ్ అవేకనింగ్. వాట్ ఆర్ వి అవేకనింగ్? దేన్ని నిద్రలేపుతున్నాము అంటే మనలోనే ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని మనం నిద్రలేపుతున్నాం. ఎప్పుడైతే మనలోనే ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం నిద్రలేపుతామో అప్పుడే మనిషి, మానవుడే దేవత కింద తయారవుతారు. అందుకే నరుడు నారాయణుడు, నారీ శ్రీలక్ష్మి అని అంటారు. అంటే ఎప్పుడైతే మనలో ఈ దైవత్వం మేలుకుంటుందో అప్పుడు నరుడు నారాయణులాగా అందరికీ ఇచ్చేవాడిగా అవుతారు, నారీ శ్రీలక్ష్మి కింద తయారవుతారు. అదే మానవ జీవితం తాలూకా హయ్యెస్ట్ గోల్. మానవ జీవితం తాలూకా ఆధ్యాత్మికతలో లక్ష్యం ఏంటి అంటే, చాలామంది అంటారు మీరు బ్రహ్మకుమారీస్లో అసలు ఏం చేస్తారు సిస్టర్ అనేసి. దిస్ ఈజ్ వాట్ వీ డూ. ఇదే చేస్తాం. నరుడు నారాయణుడుగా, నారీ శ్రీలక్ష్మిగా. అంటే మనలో ఉన్నటువంటి డివినిటీని కంప్లీట్గా మనం రియలైజ్ కావడం త్రూ ద పవర్ ఆఫ్ రాజయోగా మెడిటేషన్. అప్పుడు మనం అందరికీ ఇచ్చే వాళ్ళ కింద అవుతాం, తీసుకునే వాళ్ళ కింద కాదు. మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది, ఇలా కాదు. అందుకే దేవతల చేతులు ఎప్పుడు ఎలా చూపిస్తారు? ఇలా ఎప్పుడు చూపెట్టరు, ఇలా చూస్తారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి హస్తాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. నిత్యం ఇచ్చేవిగానే ఉంటాయి. లక్ష్మీదేవి చేతులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇచ్చేలాగా ఉంటుంది. సరస్వతీదేవిది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. వి గివ్ హ్యాపీనెస్, వి గివ్ లవ్, వి గివ్ పీస్, బట్ వీ డోంట్ ఆస్క్. అండ్ ఇది ప్రతి ఒక్కరు అటైన్ చేయొచ్చు. ఈ డివైన్ క్వాలిటీ ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని మనం మెడిటేషన్ ద్వారా బయటికి తీసుకుని రాగలం. కాబట్టి మెడిటేషన్ చేసేటప్పుడు కాసేపు ఈ ఫాల్స్ ఐడెంటిటీస్ అన్నిటిని పక్కన పెట్టి మన ట్రూ ఒరిజినల్ ఐడెంటిటీలోకి మనము రావాలి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.